ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తెలుసుకుంటారు. ఇది కరెక్ట్ మాట విద్యా వదిన. చాలు చాలు, ఆపండి ఆపండి. ఒరేయ్, నువ్వు బొట్టు పెట్టరా. అసలు నీ ముక్కెక్కడా అంటే చుట్టూ తిప్పి చూపించినట్టు ఇలాగే ఎందుకు బొట్టు పెట్టాలి? రేయ్, నీ పెళ్ళప్పుడు అడగవలసిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నావేంట్రా? అప్పుడు రాని సందేహం ఇప్పుడొచ్చిందేంటి? హలో మై డియర్ గ్రాండ్ మదర్, పెద్దనాన్న అడిగిన దానికి ఆన్సర్ నీకు తెలుసా లేదా? అది చెప్పు. తప్పించుకోవాలని మాత్రం చూడొద్దు. నాకు తెలీదు. సరస్వతి, నువ్వే చెప్పవే. నేనా? ఇలాంటివి నువ్వే కదా చెప్తావు, చెప్పు. జనని చెప్తుంది. నేనా? నీకు కూడా తెలీదా? నీకు కూడా అంటే నా వయసు ఎంత, అనుభవం ఎంత నాకు తెలియడానికి సరస్వతి అక్క చెప్పాలి. పోనీ నేను చెప్పనా? అడుగుతావేంటే, చెప్పవే. నువ్వు ఇక నుంచి నాలో సగం అని చెప్పడమే దాని అర్థం. అలాగే ఇదొక రకంగా తొలి కౌగిలింత. అంతేకాదు, భార్యని భర్త చేసే తొలి ఆశీర్వాదం. పిన్ని లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు ఆలస్యంగా వచ్చినా అదరగొట్టేశావు. ఏమే విద్య, అందులో అంత అర్థం ఉందా? ఉందత్తయ్య గారు. ఇంత వివరంగా నీకెలా తెలిసిందే? చదువుకున్న చదువు బ్రతకడానికి ఉపయోగపడకపోయినా ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడిందంతే. చాలా బాగా చెప్పే విద్య. తదుపరి కార్యక్రమం ఏంటి? ఇద్దరూ దండలు తీసుకుని ఒకరికొకరు మార్చుకోండి. ఏంటమ్మా? డ్రీమా? ఆహా, అదేం కాదు. అబ్బా, అవునా? నిజమేలే. నువ్వు అభి వైపు లుక్ వేయడం, అభి లుక్ కలపడం, ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం మాకు తెలుసులేమ్మా. ఏం అభి, అంతేనా? అయిందా?
ఇంకేం చేయమంటారు? ఏమి మంగళహారతి ఇవ్వండి. రండక్క. శివరాం గారు, శివరాం గారు, బయటికి రండి సార్. అనయ్య అనయ్య ఏంటి ఈ సమయంలో వచ్చారు? అసలు ఎవరన్నయ్యా వీళ్ళు? బ్యాంక్ వాళ్ళు. చెప్పండి, ఈ సమయంలో అది రాత్రిపూట వస్తారా? మీరు బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు రాత్రులు కూడా ఫోన్ చేసి బ్రతిమలాడేవారు. అప్పుడు రాత్రని గుర్తులేదా? సరే, ఇప్పుడు ఎందుకు వచ్చారు? మీ కంపెనీలు సీజ్ చేయబోతున్నామని చెప్పడానికి వచ్చాం. ఏంటి, సీజ్ చేస్తారా? హే, నేను మాట్లాడుతున్నాను కదా. అంటే ఏంటి, జప్తు చేస్తారా? అవును. కారణం? సరస్వతి, గాయత్రి విద్యాగారుల పేర్ల మీద మీరు లోన్లు తీసుకొని, అది కంపెనీ పర్పస్ కోసం తీసుకొని, ఇప్పటి వరకు ఆ లోన్ అమౌంట్ క్లియర్ చేయలేదు. అయితే జప్తు చేసేస్తారా? నోటీసులు పంపించాం, అందుకున్నారు కదా. అమ్మా, మీకు మా బ్యాంక్ నోటీసులు అందాయి కదా? అందాయి సార్. అందాయి సార్. అందాయి సార్. మరి మేము పంపిన నోటీసులకి సమాధానం పంపించారా? అంటే అది మా వారు. పంపుతాంలేండి, వెళ్ళండి సార్. సార్ శివరాం గారు, మేమిచ్చిన గడువు పూర్తయిపోయింది. అసలు ఆ నోటీసులు ఎప్పుడో పంపించాల్సింది. కానీ ఎప్పటికప్పుడు ఇదిగో క్లియర్ చేస్తా, అదిగో క్లియర్ చేస్తామని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మేం కూడా మీ మీద గౌరవంతో ఇన్నాళ్ళు ఆగాం. ఇక మా హెడ్ ఆఫీస్ నుంచి నోటీసులు వచ్చాయి. సో సీజ్ చేయక తప్పదు. సార్, వేరే ఆప్షన్ లేదా? హే, నిన్ను మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకొక దారి ఏమన్నా ఉందా అని అడిగితే తప్పేముంది బావగారు. గాయత్రి, నువ్వేం మాట్లాడుకో. ఏమండి, జనని మాట్లాడనివ్వండి. అంటే ఏంటి, నేను చేతకాని వాడినా? అయ్యో, అరే అయ్యో, అనయ్య, వేరే ఆప్షన్ లేదు శివరాం గారు. లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ చాలా సంవత్సరాలుగా కట్టకుండా ఉన్నందుకు కోర్టుకు వెళ్ళి సరస్వతి, గాయత్రి విద్యాగారులని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ తెస్తాం. అయ్యో, అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? అందుకే కంపెనీ సీజ్ చేస్తాం. సార్, ఇంత హఠాత్తుగా కంపెనీలు సీజ్ చేస్తే వర్కర్స్, స్టాఫ్ చాలా ఇబ్బందులు పడతారు సార్. పాపం వాళ్ళ గురించి అయినా ఆలోచించండి సార్. ఆ తర్వాత వీళ్ళు డబ్బు కడతారు, కట్టించుకోండి. అదేంటి బావగారు? మరేంటి,